వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. మూసీ పరివాహిక ప్రాంతం హైదరాబాద్ ఉన్నప్పటి సంది కూడా మూసీ ఉందని అందరికీ ఎరకనే. మూసీ ఉన్నప్పటి నుంచి కూడా పరివాహిక ప్రాంతంలో చాలామంది చాలా సంవత్సరాల నుంచి కూడా నివసిస్తున్నారు. మూసీ ఆక్రమణదారులని వాళ్ళపైన నిందేశ ప్రయత్నం ఇప్పుడు చేస్తున్నారు. కానీ వాళ్ళు ఆక్రమించలే, వాళ్ళు కొనుక్కొని రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితిలో కూడా రూపాయి జమ చేసుకొని కూడా వాళ్ళు ఇల్లు కట్టుకున్న పరిస్థితి. సో ఇవాళ ఆలగూడే వాళ్ళకి దూరం అయ్యే సిచ్యువేషన్స్ ఎందుకు వస్తున్నాయి, అసలు వాళ్ళు ఏమంటారని తెలుసుకుందాం. ఎందుకంటే రేపో మాపో ఇక్కడ నుంచి పాదయాత్రలు ప్రారంభించబోతున్నారు. అసలు వాళ్ళకి ఎంతమంది అంటే ఇల్లు కూల్చేస్తున్నామని ఒకవైపు చెప్తూనే వాళ్ళకి ఎంతమంది ఎంత భరోసా ఇచ్చినా వాళ్ళకి ఆ భరోసా ఏం సరిపోతుంది, ఇట్లాంటి విషయాలన్నీ కూడా వాళ్ళ మాటలనే తెలుసుకుందాం అసలు ఏమంటారు అనేది. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి కొంతమంది అయితే వాళ్ళ అమ్మలు ఒక జనరేషన్స్ అన్నీ కూడా ఆ మూసి పరివాహక ప్రాంతంలోనే ఉండే పరిస్థితులు ఉన్నాయి. సో ఈరోజు మనం డెవలప్మెంట్ పేరుతో ఆ రోడ్లో లైట్లో చూస్తున్నాం, కానీ అవి కూడా లేని పరిస్థితిలో, కనీసం తాగడానికి మంచినీళ్ళు లేని పరిస్థితిలో కూడా ఆ పరివాహిక ప్రాంతంలోనే బ్రతికిన పరిస్థితి. సో ఒక్కసారి వాళ్ళతో మాట్లాడదాం ఏమంటారు అనేది. మీ పేరేందమ్మా? ఈశ్వరమ్మ. ఎన్ని ఎన్ని రోజుల నుంచి ఉంటున్నావు పెద్దమ్మను ఇక్కడ? మేము దాదాపు 30 సంవత్సరాలు అవుతుంది. 30 సంవత్సరాల సంది ఇక్కడనే బతున్నాం బిడ్డ. మాకు బాసన్లో పని చేసుకొని రూపాయి సంపాదించుకొని ఏదో 50 గదాలు కొనుక్కున్నాం కొడుక. రోజు పోతేనే ఇస్తాడు. ఒకరోజు ఎగగొడి పోకుండా బాసన్లు తోమకుండా ఒకరోజు పోకున్నా కానీ ఉడక ఓ 10 రూపాయలు వడ్డా కానీ కట్ చేసుకుంటారు. మాకు బాసన్లో పని చేసుకొని బతుకుతున్నాం కొడుక. ఆ రూములు 2 రూములు రేకుల రూములు, ఆ రెండు రేకుల రూములు పోతే మేము ఎలాగ బతుకుతాము, ఎట్లా బతుకుతాము చెప్పు? మేమేం చేసుకొని బతాం? మేము ఆ రేవంత్ రెడ్డి గారిని మేము కోరుకునేది ఏంటంటే మాకు స్థలాలు చూపించి మాకు ఇండ్లు కట్టించి మీ ఇండ్లు మీకు ఇక్కడ కట్టిస్తున్నా అని చెప్పి చేసినాక ఆయన సుందరీకరణ చేసుకోమను అంతే. కానీ మాకు రోడ్డు మీద ఎత్తేసిపోతే అగమస్థానంగా వచ్చి కూలగొట్టిపోతే మేము ఏడ బతుకుతాము, ఎక్కడ పోయి బతుకుతాము చెప్పు? 2 రూములు అంటున్నావు. ఈ 2 రూములు కట్టుకోనికి ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డా పెద్దమ్మ? అయ్యో బిడ్డ, 15 ఏళ్ళు 20 ఏళ్ళు బిడ్డ. రూపాయి ఎన్ని ఏళ్ళు? 1,00,000 రూపాయలు చిట్టి వేసుకోవాలంటే 2 సంవత్సరాలు కాదు 20 నెలలు పడుతుంది కొడుక. 20 నెలలు నా రెక్కలు ఇడుచుకుంటేనే 1,00,000 రూపాయలు వస్తాయి. ఆయన కోట్ల ప్రాపర్టీగా ఆయనది. మన రాష్ట్రం మొత్తం ఆయన చేతులు ఉంది కాబట్టి కోట్ల ప్రాపర్టీ ఆయనది. మాది ఎంత చిన్న జీవి, మాది రూపాయకు జమ చేసి 15 ఏళ్ళు పట్టింది ఇల్లు కట్టడానికి. 15 సంవత్సరాలు పట్టింది బిడ్డ ఒక 2 రూములు వేసుకోనికి. అన్ని రోజులు కిరాయికి ఉండే బతికినాం బిడ్డ. 2 బిడ్డలు పెళ్ళిళ్ళు చేసిన, కొడుకు పెళ్లి చేసిన, 7 మంది మనవన్లు మనవరాండ్లు. ఈ రెక్కల మీద ఎమ్మెల్యే ప్రభాకర్ ఇంట్లో పనిచేస్తా నేను. అందరు బాధ్యతలు అయిపోయినాయి పిల్లలు. ఎమ్మెల్యే ప్రభాకర్ సార్ ఇంట్లో బాసన్లో పని చేసుకొని బతికి ఈ పని చేసుకొని కష్టపడి ఉప్పలు ఆడివో ఇంట్లో ఏడా హిమాయత్ నగరు, అంత దూరం పోతుండే హిమాయత్ నగరు ఆడివో ఇంట్లో పని చేసుకొని బాపనోళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో పని చేసుకొని బతికిన. వాళ్ళు బువ్వ పెడితే తెచ్చుకొని తిన్నా, నా పిల్లలు సాక్కున్నా, నా కష్టం చూడలేక ఉడక ఒక బిడ్డ పెళ్లి కూడా చేసి ఇచ్చిండు ఆ సార్, ఆడివా సార్. ఉప్పలు మున్సిపాలిటీ ఆఫీసులో ఆడివా హిమాయత్ నగర్ పోతుంటే కష్టానికి. అట్లా కష్టం చేసి బతికిన వాళ్ళం బిడ్డ. మేము కోట్ల వాళ్ళం కాము. మేము గది గాయంత కష్టపడి గది అన్నేళ్ళు కష్టపడితే 6 లక్షలు జమ చేసి 6 లక్షలు మనకి భూమిని కట్టి 50 గదాలు తీసుకున్న కొడుక. 50 గదాలు తీసుకొని 2 రూములు వేసుకుని అందులో నిమ్మలంగా ఉందామంటే నిమ్మలం లేదు కొడుక మాకు. పోనీ మాకు కేసీఆర్ వచ్చిండు, కేసీఆర్ వచ్చి మాకు ఇంత కష్టపెట్టలే. మంచిగా 200 పింఛన్ ఉంటే 2,000 పింఛన్ చేసిండు. మాకు చీరలు ఇచ్చిండు, బీద వాళ్ళకు బతుకమ్మ పండుగకు చీరలు ఇచ్చిండు, మాకు ఆనందం చూపించిండు. అవే 2,000 6 నెలలు జమ చేసి ఒక బిడ్డకు సారే పెట్టుకున్నాం. మళ్ళీ ఒక 6 నెలలు కష్టపడి ఒక బిడ్డకు సారే పెట్టుకున్నాము. మా తండ్రి మా
మాకంత తోడు ఉన్నాడు. ఆ తండ్రి వచ్చినాకనే మాకు నిమ్మలంగా బతికినాం. మాకు ఈ సుందర కాలనీ అని బాధ పెట్టలే, మాకు ఈ కాలువలు ఒక నాడు ఉడక పారి నీళ్ళు రాలే, మాకు ఒక దోమ గర్వలే, ఒక పల్లెటూళ్ళలో బతికినట్టు బతుకుతున్నాం బిడ్డ మేము. మాకు ఈ సరే ఇన్నిసార్లు 10 ఏళ్ళు ఈ కేసీఆర్నే గెలిపిస్తామా మనం కూడా ఒకసారి రేవంత్ రెడ్డిని గెలిపిస్తాము. గెలిపించుకుంటే మనకు ఇంకా మంచిగా చేస్తాడు అని మేము గెలిపించినందుకు మాకు సుందర కాలనీ కట్టి మామూలు సుందర కాలనీ కొట్టుకుపోదా? సుందర కాలనీకి నీళ్లు రావా? ఇప్పుడు మా ఇండ్లోకి నీళ్ళు వస్తున్నావు అంటున్నావు, దోమలు వస్తున్నాయి అంటున్నావు. మరి సుందర కాలనీ కట్టి మొత్తం చక్రం లేక తిప్పుతావు మరి అందులోకి నీళ్ళు రావా? చెప్పు. అందులోకి నీళ్ళు వస్తాయి కదా, దోమలు వస్తాయి, వాసన వస్తాయి. ఇది మాకు ఒక దోమలు లేవు. మీ అక్కడన్నా మంచిగా గొట్టం పెట్టి మొత్తం సీటీలో పొగ కొట్టుకుంటారు. మాకు ఒక్క గవర్నమెంట్ వచ్చి పొగ కొట్టినోడు లేడు. ఒక్క గవర్నమెంట్ వచ్చి పొగ కొట్టినోడు లేడు. కేసీఆర్ ఆయన ఉన్నంతసేపు దోమలకు మందు కొట్టిండు, నీళ్ళ ట్యాంకీలో మందు వేయించిండు, మాకు చాలా మంచిగా చేసిండు. మాకు మంచిగా చేసిండు బిడ్డ. ఈడొచ్చినాక 11 నెలలు అవుతుంది, మాకు 11 సంవత్సరాలు చూపిస్తున్నాడు. తిండి లేదు, తిప్పలు లేదు. ఇవాళ దసరా పండుగ వచ్చింది, 1/4 కిలో కూర తెచ్చుకొని వండుకొని తిందామంటే ఉడక పండుగ చేసుకోలేదు, దసరా పండుగ చేసుకోలే, దీపావళి పండుగ చేసుకోలే, ఏది ఇంటి ముందర ఇంత అలుక్కొని ముగ్గు పెట్టుకోలేదు కొడుక. అటువంటి పరిస్థితి చేస్తున్నాం మమ్మల్ని. కానీ ఆయనకేం పుణ్యం అవుతుంది? కావాలని మేము రప్పించుకున్నందుకు, మేము గెలిపించినందుకు మా చెప్పు తీసుకొని మేమే తన్నుకుంటాం. మా చెప్పు తీసుకొని మేమే తన్నుకుంటున్నాం ఇప్పుడు. ఎందుకంటే మేము గెలిపించి తప్పు చేయాలి, గెలిపించకుండా మళ్ళీ మేము కేసీఆర్ని గెలిపించుకుంటే మాకు ఇంకా మంచిగా చేస్తాం. మా కష్టమన్నా మేమన్నా తిందుము బిడ్డ, తిందుము. అవే కంట్రోల్ పోయింది. ఇప్పుడు ఇల్లు కానీ పెట్టుకొని కూర్చుంటున్నాము, అవే కంట్రోల్ బియ్యం ఉడకబెట్టుకొని తింటున్నాం. నేను చూపిస్తా బువ్వ, అవే పువ్వ తింటున్నాం, కంట్రోల్ ఉడకబెట్టుకొని తింటున్నాం. ఇంట్లో వచ్చి ఎప్పుడు నువ్వు పోతాడు అని పిల్లలు ఉంటారు, అలా చదువు ఇచ్చుకుందామంటే ఉడక పైసలు లేవు, ఫీజులు కట్టుకుందామంటే ఉడక లేవు. ఇటువంటి పరిస్థితుల్లో బతుకుతున్నాం మేము. మా ఇండ్లు ఊళ్ళో కొట్టి నువ్వు సుందర కాలనీ కట్టి మా మీద డబ్బులు వస్తే నువ్వు ఏమి పెద్దగా అవుతావు చెప్పు. మా గుడిసెలు మాకు ఉంచు, నువ్వు ఉడక కష్టపడకు, నువ్వు ఉడక మా ప్రజల మీద పగబట్టకు. మంచిగా నువ్వు సంతోషంగా ఉండు, మమ్మల్ని సంతోషంగా ఉంచు. మేము మళ్ళీ ఉడక 5 సంవత్సరాలకు నిన్నే గెలిపించుకుంటాం. నీవు మాకు ఓ శిస్త్రోడ్లు వేయి, ఓ డేనిస్లు కలుపు, లైట్లు అయిపోయి మాకు కావాల్సింది. నువ్వు 6 గ్యారెంట్లు అన్నావు, 0 కరెంటు బిల్ అన్నావు, లేదు. ఇంట్లో ఒక మహిళలకు 2500 ఇస్తున్నావు, 2 ఆడపిల్లలు ఉంటే ఒక పిల్లకు పైసలు వేస్తున్నావు, లేదు. గ్యాసు ఫ్రీ అన్నావు, లేదు. పింఛన్లు ఏడొస్తున్నాయి? అదే మా కేసీఆర్ అన్న మా అన్న చేసిన 2000 వస్తున్నాయి. అదే 2000తోటి నా ఆడపిల్లలకు పెట్టుకున్నా, సీరలు పెట్టుకున్నా, సారీలు పెట్టుకున్నా. 6 నెలలకు ఒకసారి జమ చేసుకున్నాము. మేము ఎందుకు తలుచుకుంటున్నాము? అట్లా చేయి, బీద ప్రజలు తలుచుకునేది ఇది. అన్నం పెట్టిండు మాకు, చంపినా సరే అయినా కేసీఆర్ రేవంత్ రెడ్డి చంపని. అందులోనే రూమ్లే అంతము, రూమ్లనే దొబ్బిపోని. మాకు ఇంకా ఏడ లేవు, ఆస్తులు లేవు, పాస్తులు లేవు, ఏం లేవు. 2 రూములు గుడిసే తప్ప ఏంటివి లేవు. ఇక కనిపెట్టుకొని ఆ గుడిసెని కనిపెట్టుకొని బతున్నాం బిడ్డ. మేము ఉన్నోళ్ళం అయితే గీడెందుకు కట్టుకుంటాం కొడుక. మంచిగా డిబ్లీస్, హైటెక్ సిటీ, పంజగుట్ట మంచిగా అక్కడ ఉండి మేము బతుకుదాము. నీ లేక కుప్పలు మాకు వస్తే ఒక నెత్తిన చేయి పెట్టి బతికిన వాళ్ళం కాము. కష్టం చేసి రెక్కలు ఇడ్చుకొని కష్టం చేసి 65 సంవత్సరాలు బిడ్డ కష్టం చేసుకొని బతుకుతున్నాం. ఏముంది చెప్పు బిడ్డ? మాకు బట్టలు కూడా గట్టిగా లేవు. అంత ఆనందంగా మంచిగా నువ్వు ఆనందంగా ఉండు, మాకు ఆనందం చేయి. నిన్ను మళ్ళీసారి ఉడక నిన్నే గెలిపించుకుంటాం. రా నువ్వు మా ఏరియా. ఇప్పుడు భువనగిరి కోతున్నావు కదా, నువ్వు యాదగిరి గుట్ట కోతున్నావు కదా, ఇక్కడ కూడా రా.
వచ్చి మా పరిస్థితి ఏంది ఏం కథ నువ్వు రా వచ్చి నిన్ను మేము కొట్టాం తిట్టాం నీ ఎంబడి గన్మేన్లు ఉంటారు కానీ సిగరెట్ ఉంటారు అందరు ఉంటారు కదా వాళ్ళు చుట్టుముట్టు నీకు ఉంటారు మాకు ఎవరు లేరు మాకు దిక్కు లేదు ఎవరు లేరు నీకు అంతా ఫుల్ బందోబస్తు మీద వస్తావు కదా నీవే దేవుడు అనుకుంటాం వచ్చి నీ గోడ అవి మంచిగా ఉంది కదా ముసినది ఉంది కదా ముసినది మొత్తం దేవేసుకొని నీళ్ళు అక్కడ ప్రాజెక్టుకు నీళ్ళు కావాలంటున్నావు కదా తీసుకుపో ఇక్కడక్కడ గోడ కట్టుకో నీ అద్దె ఎంత ఉందో కానీ ఇన్ని రాష్ట్రాలు వైఎస్ వచ్చిండు గెలిచిండు వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు మాకు ఇబ్బంది పెట్టలే ఇందిరాగాంధీ వచ్చింది మాకు ఇబ్బంది పెట్టలే స్కైలాబ్ పడుతుంది ప్రజలు చచ్చిపోతారంటే స్కైలాబ్ పడుతుంది ఒక ఆకాశముల తయారు చేసి జనాలు చావాలని చేస్తే ఇందిరాగాంధీ హిందీ మహాసముద్రములకు గుంజింది అప్పుడు నేను చిన్న పిల్లను మా అంటే 12-13 సంవత్సరాల పిల్లను ఆ తల్లి ఈ జనం చావకూడదు అంటానని చెప్పి హిందీ మహాసముద్రములకు గుంజింది స్కైలాబ్ అని చెప్పి దాని మీద మొత్తం స్కైలాబ్ పడుతుంది చచ్చిపోతారు జనాలు అని చెప్పి అప్పుడు టీవీలు లేవు చిన్న రేడియో పెట్టుకొని ఒక రచ్చబండ మీద కూర్చొని ఊరు మొత్తం హిందీ మహాసముద్రంలో గుంజుతుండా మీరు భయపడకుర్రి బాధపడకుర్రి అని ఇందిరాగాంధీ చెప్పింది ఆ తల్లి చెప్పిన పేరు పడగొడుతున్నాడు కదా ఈయన అయితే ఆ తల్లి లేకనే చేస్తాడేమో ఈయన వచ్చి అని చెప్పి మేము మోసపోయి ఓట్లేసినాం కానీ ఆ తల్లి ముఖం చూసేసినాం ఇందిరాగాంధీ తల్లి ముఖం చూసేసినాం మాకు ఇందిరాగాంధీ తల్లి ఎర్రజొన్నలు ఇచ్చింది తెల్లజొన్నలు ఇచ్చింది గోధుమలు ఇచ్చింది బియ్యం ఇచ్చింది కట్టు కరువుల 7 సంవత్సరాలు కరువు వచ్చినప్పుడు ఆమెను సాకింది అటువంటి పరిస్థితిలో ఆమె సాకిందని ఆ విశ్వాసంతో మళ్ళీ ఇవి నీకు వేసినాం ఈయన ఏం చేస్తుండు మొట్టమొదటిగా తెచ్చిండు ఇల్లు ఊల దెంగుతా సుందరకాయలు కడతా అని తెచ్చిండు ఇది పద్ధతి కాదు ఇది న్యాయం కాదు ఇది పద్ధతి అసలు కానే కాదు మేము అటువంటి పరిస్థితిలో 7 సంవత్సరాలు తిండి లేక బువ్వ లేకుంటే దేవదారి కూర తిని బతికినాం ఇప్పటి బత్తరా ఆకు తిన్నాము ఉడకబెట్టుకొని తెలకపల్లికి పోయి పొట్టు తెచ్చుకొని పొట్టు దంచుకొని మిరాలు దంచుకొని మిరాలులా పొట్టు కలుపుకొని తిన్నాం పొట్టు తిన్నాం దేవదారి కూర తిన్నాం దేవదారి కూర తిని బతికినాం అంత కష్టపడ్డ యుక్తి ఇది పట్ట పగులు నా పెళ్లి 12 సంవత్సరాలకు చేసిండు మా అయ్య వండనికి పోతే బియ్యం లేవు తిండికి పోతే తిండి లేదు వంట చేయనిక కట్టెలు లేవు అప్పుడు మా అయ్య 70 రూపాయల పెళ్లి చేసిండు 70 రూపాయల పెళ్లి చేసిండు బిడ్డ 12 సంవత్సరాల అమ్మాయినికి అప్పుడు నాకు మోడంటే తెలియదు ఎవరు ఆయన అంటే ఉడక నాకు తెలియదు అప్పుడు ఆ కాలంలో 2 గంటలకు కరెక్ట్ సాయంత్రం 2 గంటలకు పట్ట పగులు ఉన్న ఆకాశము సింహ చీకటై పగులు సుక్కలు మొలిచినాయి నా పెళ్లి నాడు పగులు సుక్కలు మొలిచి సింహ చీకటై కాకులు కర్రకర్ర మొత్తుకున్నాయి జనాలంతా అగుడైపోయినాం మొత్తం కోళ్ళు మొత్తం ఇంట్లో గురికొచ్చినాయి అటువంటి పరిస్థితిలా నా పెళ్ళి అయింది బిడ్డ అప్పటి నుంచి కష్టాలు పడుతూనే ఉంటాం కష్టాలు పడుకుంటా వస్తూనే ఉన్నాం బిడ్డ ఇంత బాధలో మేము బతికేటోళ్ళము మేము ఈడ ఆస్తులు లేవు ఆస్తులు లేవు రెక్కలు ఇడుచుకుంటూనే ఉండము కొడుక నీకు ఇంత న్యాయం లేకపోతే ఎట్లా ఆ తల్లి ముఖం చూసి ఈయనను మామూలు బతికిచ్చింది 7 ఏళ్ల కరువు నాడు ఎవరు ఇందిరాగాంధీ బతికిచ్చినందుకు ప్రజాపాలన ఏం చేస్తావు ఒక రోడ్లు వేయి బీదలకు సాయం చేయి ముసలోళ్ళకు 4,000 పింఛన్ వేస్తా ఎన్నికల ముందు నేను 4,000 పింఛని ఆయన ఇచ్చిన గ్యారెంట్లు కార్డులు ఉడక ఉండే కార్డులతో సాయిచ్చిండు ఒక్క కార్డు ఏం చేసిండు చెప్పు కాంగ్రెస్ పార్టీలో పైసలు తిని లంచాలు తిని కాంగ్రెస్ కొడుకులు ఇప్పుడు ఈ బస్తీలకు ఒక్కడు వచ్చి ఓటు వేయంటే ఉడక వేయం రేపు సర్పంచ్ ఓట్లు ఉన్నాయి కదా ఇప్పుడు మేము వేయం ఎవరు గెలుస్తారో అప్పుడు తెలుస్తుంది రేవంత్ రెడ్డికి అప్పుడు తెలుస్తుంది మా బాధ ఏందో అప్పుడు చెప్పుకుంటాం ఇప్పుడు మేము చెప్పలేకపోతున్నాం కదా మా ఓట్లతో బాధ చెప్పుకుంటాం అప్పుడు తెలుస్తుంది రేవంత్ రెడ్డికి